కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇక లేరు. అనారోగ్య సమస్యలతో నెల రోజులుగా చికిత్స పొందుతూ మరణించారు. ముద్రగడ మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేశారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. సార్, ముద్రగడకు సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం ఉంది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు ముద్రగడ. 25 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యారు. 4 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రిగా పనిచేశారు. ఒకసారి ఎంపీగా కూడా సేవలు అందించారు. కాపులకు రిజర్వేషన్లు కావాలని ముద్రగడ చేపట్టిన ఉద్యమం అప్పట్లో పెద్ద సంచలనం. సో చాలా మంది ప్రముఖులు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి మరణ వార్త విచారం కలిగించింది. పద్మనాభం గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ ఉన్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఒక ప్రకటన చేశారు. ముద్రగడ పద్మనాభం తుది శ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నాను. ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ ఉన్నాను. పద్మనాభం 4 సార్లు శాసనసభకు, ఒకసారి కాకినాడ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. మంత్రిగా కూడా సేవలు అందించారు అంటూ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ట్వీట్ చేశారు. వాస్తవానికి ఇవాళ ముద్రగడ అంత్యక్రియల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ చదివి వినిపిస్తాను ప్రేక్షకుల కోసం. మా పార్టీ సీనియర్ నాయకులు, నాకు పితృ సమానులైన ముద్రగడ పద్మనాభం గారి మరణ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తోన్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరం అంటూ ట్వీట్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ముద్రగడ గారితో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని చెబుతూ సంతాపం వ్యక్తం చేస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు మృతి చెందారు అన్న వార్త తెలిసి నాకు ఎంతో బాధ అనిపించింది. 1988 నుంచి ఒక 4 సంవత్సరాల పాటు నేను కాకినాడలో ఉన్నప్పుడు ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఆయన 25వ ఏట జనతా పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. ఆయన చెప్పేవారు, 25 నిండిన వెంటనే నేను ఈ రాజకీయాల్లోకి రావటం జరిగిందని. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, మరి 3 చీఫ్ మినిస్టర్స్ దగ్గర మంత్రిగా, ఎప్పుడూ కూడా ఎంతో నిజాయితీగా గడిపిన, రాజకీయం చేసిన మంచి వ్యక్తి పద్మనాభం గారు. ఆయన ప్రేమ ఒక్కొక్కసారి తట్టుకోవటం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఆయన అభిమానం ఎప్పుడు కూడా గుర్తుకొస్తూ ఉంటుంది. అయితే ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకునేది, వారు పెట్టింది అంటే మా గోదావరి జిల్లాలో ఆతిథ్యానికి కొంచెం పెట్టింది పేరు. ఆయన పెట్టినంత తినకపోతే కూడా ప్రేమతో అలిగే ఎంతో సునిశ్చిత స్వభావి ముద్రగడ పద్మనాభం గారు. డెఫినెట్గా రాష్ట్ర రాజకీయాలకు ఈరోజు ఎందరో పాత తరం రాజకీయ నాయకులు అందరికీ కూడా ముద్రగడ పద్మనాభం గారి మృతి తీరని లోటు. శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ చాలా మంది రాజకీయ ప్రముఖులు ముద్రగడకు సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సార్, ప్రజెంట్ అయితే కెర్లంపూడి అంతా జనసంద్రంగా మారిపోయింది. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తానికి ముద్రగడ అంటే ఒక విలక్షణ రాజకీయ నాయకుడు సార్. మాట అంటే మాటే. చాలా సందర్భాల్లో మనం చూసాం. రైతుల కోసం ఆయన పోరాడారు, ప్రజల కోసం, ఆయన అభిమానుల కోసం, అనుచరుల కోసం
ఆయన కమ్యూనిటీ కోసం ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. దానిలో కొన్నిసార్లు విజయం సాధించారు, కొన్నిసార్లు ఫెయిల్ అయిన పరిస్థితి. మొత్తానికి ముద్రగడ లేని లోటు నువ్వు ఎవరు తీర్చలేరు అని చెప్పేసి పార్టీలకు అతీతంగా చాలా మంది నివాళులర్పిస్తున్న పరిస్థితి. సరే, ముద్రగడ వాస్తవంగా రాజకీయాల్లో చాలా అరుదుగా పేరే ఒక బ్రాండ్గా, సాధారణంగా పదవి బ్రాండ్ అవుతుంది, కానీ పేరే ఒక బ్రాండ్గా ఉన్నటువంటి నాయకులు అరుదు. మీరు ఇవాళ ఆయన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఇవన్నీ చాలా తక్కువ ఆయన స్థాయికి. ముద్రగడ అన్న పేరే బ్రాండ్. సో ఇంకొకటి మీకు ప్రత్యేకత, వాస్తవంగా ఆయన ఏమీ ముఖ్యమంత్రి కాలేదు, మంత్రిగా ఒక 2 సార్లు ఉన్నారు. ఎన్టీ రామారావు ప్రభుత్వంలో ఉన్నారు, మీకు చెన్నారెడ్డి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. సో మంత్రిగా ఉన్నారు, కానీ ఆయన ఒక జిల్లా నాయకుడు. ఒక రకంగా ఆ జిల్లాలో నాయకుడు అంటే కాపు ఉద్యమ నేతగా ఆయన విస్తృత రాజకీయ పరిధి ఉన్న తన ఆ రాజకీయ పరంగా చూసుకున్నప్పుడు గోదావరి జిల్లాల నాయకుడు. ఇవాళ మీరు తెలంగాణలో అడగండి, ముద్రగడ పేరంటే చెప్తారు. రాయలసీమలపై అడగండి, ముద్రగడ పేరంటే చెప్తారు. అంటే ఒక జిల్లా నాయకుడిగా జీవితము, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా 25లో మొదలై జిల్లా నాయకుడై, ఆ తర్వాత రాష్ట్ర నాయకుడై, ప్రాంతాలకు అతీతంగా ముద్రగడ అంటేనే ఒక పేరు తెచ్చుకోగలిగే స్థాయికి ఎదిగారు. అంటే మామూలు విషయం కాదు కదా. కారణం ఏంటంటే ఆయన మీరు అన్నట్లు ఆ విలక్షణ రాజకీయ శైలి, వ్యక్తిత్వమే ఆ స్థాయికి ఒక బ్రాండ్గా నిలబెట్టాయి. ఇది మొదటిది. రెండవది, మీరు ముద్రగడ జీవితాన్ని, నేను 40 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నాను, 40 ఏళ్ళుగా చాలామంది రాజకీయ నాయకుల్ని చూశాను. సాధారణంగా తన డిమాండ్ల కొరకు పోరాడుతున్నప్పుడు కానీ, మాట విషయంలో కానీ, రాజకీయంగా లాభ నష్టాలను బేరీజు వేసుకుంటూ వ్యవహారాలు నడుపుతూ ఉంటారు. కానీ ముద్రగడ జీవితాన్ని మనం పరిశీలిస్తే రాజకీయ లాభ నష్టాలతో సంబంధం లేదు. తాను ఒక అంశాన్ని నమ్మాడు, ఒక మాట ఇచ్చాడు అంటే రాజకీయంగా ఎంత నష్టమైనా దాన్ని పట్టించుకోకుండా దాన్ని నిలబడేటువంటి స్వభావం. బహుశా అందుకే రాజకీయాల్లో ఆ స్థాయిని మించి ఇంకా పై పదవులు పొందకపోవటానికి కూడా కారణం కావచ్చు. మీకు కాపు రిజర్వేషన్ల కొరకు, కాపు ఉద్యమం కొరకు ఆయన పదవులను వదులుకున్న తీరు మనకు తెలుసు. ఆఖరికి తాజాగా 2024 ఎన్నికల్లో ఒక ప్రతిజ్ఞ, అది కూడా రాజకీయ ప్రతిజ్ఞ. రాజకీయాల్లో చాలా మంది ప్రతిజ్ఞలు చేస్తుంటారు, సవాల్ చేస్తుంటారు. నేను మళ్ళీ జీవితంలో పోటీ చేయను, రాజకీయాల్లోకి రాను, ఇలా చాలా చెప్తుంటారు. కానీ తర్వాత ఎవరు పట్టించుకోరు. కానీ నేను పేరు మార్చుకుంటాను అని చెప్పి, ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకోకపోతే ఆయన పేరు మార్చుకోమని అడిగే సాహసం ఎంతమంది చేసేవాళ్ళు డౌట్. కానీ నేను మాట ఇచ్చాను. చాలా మంది విమర్శించినా కూడా కాపు అస్తిత్వ రాజకీయాలకు ప్రతీకగా ఉండి, మీరు ఏదో రాజకీయంగా సవాళ్ళు చేసింది రాజకీయ నాయకులు చాలా మంది చేస్తుంటారు, లేవుంది సవాళ్ళు. అందువల్ల ఎన్నికల్లో నేను ఓడించి తీరుతాము, లేకపోతే గుండు గీక్కుంటాము అన్న వాళ్ళు ఉన్నారు. నేను జీవిత రాజకీయ అస్త్ర సన్యాసమే చేస్తాను అన్న వాళ్ళు ఉంటారు. కానీ అస్త్రాలు చేయరు, సన్యాసాలు చేయరు. కానీ ముద్రగడ పద్మనాభరెడ్డి అని పేరు మార్చుకున్నప్పుడు చాలా మంది కాపులు కాని వాళ్ళు కూడా బాధపడ్డారు. కానీ ఆయన దానికే మోమాట వల్లే విమర్శలు వచ్చాయి. నేను పేరు మార్చుకుంటాను, ప్రతిజ్ఞ చేశాను, పేరు మార్చుకుంటాను అన్నాడు. సో అందువల్ల ఒక తిరుగుబాటు మనస్తత్వం అనేది స్వభావం. నాకు ఇప్పుడు గుర్తు, ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఎన్టీ రామారావు సమయంలో రాజ్యసభ ఎన్నికలకు క్రాస్ ఓటింగ్ జరిగింది. క్రాస్ ఓటింగ్ జరిగితే రామారావు చాలా మంది ఎమ్మెల్యేలను పిలిచి అందరి ఎక్స్ప్లెనేషన్ అడుగుతూ ఏమైనా ప్రలోభాలకు లోనయ్యారా అని ముద్రగడం కూడా అడిగారట. వెంటనే ఆయన రామారావునే ఎదిరించాడు. నాకు జీవితంలో ప్రలోభాలు అనేది లేదు, మా నాన్న స్ఫూర్తితో నేను రాజకీయాలకు వచ్చానని ఎన్టీ రామారావుతో గట్టిగా విభేదించి అప్పుడు రామారావే వెనక్కి తగ్గారని. సో అలాగే మీకు ఆయన విజయభాస్కర్ రెడ్డి పైన తిరుగుబాటు కావచ్చు, చంద్రబాబు నాయుడు పైన తిరుగుబాటు కావచ్చు. అందువల్ల ప్రతి అంశంలో కూడా తన పట్టుదలను వీడిన ఒక రాజకీయ నాయకుడు, అంటే ఒక మాట పడని నాయకుడు. చాలా మంది వాళ్ళ రాజకీయాల్లో బూతులు తిట్టుకోవడం చూశాను. నేనైతే ఎప్పుడు మీకు పర్సనల్ కూడా పరిచయం ముద్రగడ కనుక మీరు చెప్పాలి, ఆయన భాషలో కూడా
ఇంటర్వ్యూలు కూడా నేను చాలాసార్లు సార్ అని కూడా మాట్లాడుతున్నాడు. అందరినీ అదే చాలా చిన్న వాళ్ళని కూడా ఆయన అయ్యా మాట్లాడతారు. అయ్యా అని మాట్లాడతాడు. జర్నలిస్టుల ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు కూడా సార్ అనుకుంటూ మాట్లాడుతున్నాడు చాలా గౌరవంగా. ఇప్పుడు ఆయన స్థాయిలో ఆయన ఒక సామాజిక వర్గానికి టవరింగ్ లీడర్. మీకు కాపులకు వంగవీటి మోహన్ రంగా తర్వాత మీరు కాపు నాయకుడు అంటే ముద్రగడకే పేరు వచ్చింది. మిగతా వాళ్ళంతా కాపు నాయకులుగా చెప్పుకున్నారు, కానీ కాపులు ముద్రగడను మా నాయకుడు చెప్పుకున్నారు. తేడా అది. మీకు అన్ని రాజకీయ పార్టీల్లో కాపు నాయకులు ఉంటారు, వాళ్ళు మేము కాపులకు నాయకులము అని చెప్పుకుంటారు. ఎన్నికలకు ముందు చెప్పుకుంటారు, ఎన్నికల తర్వాత చెప్పుకోరు. ఇవన్నీ మనకు తెలుసు. కానీ ముద్రగడ ఎన్నికలతో సంబంధం లేదు, గెలుపోవటంతో సంబంధం లేదు. ప్రజలే ఆయన కాపు నాయకుడిగా పిలిచారు. ఇవాళ మీరు చూడండి, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అని అంటలేరు, కాపు ఉద్యమ నేత. సో ఆయన పేరు ఈవెన్ కేసీఆర్ సంతాపంలో కూడా సామాజిక ఉద్యమాలలో ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుంది అని మాట్లాడారు. అంటే ఆ సామాజిక ఒక రాజకీయ నాయకుడు సామాజిక ఉద్యమాలతో రాజకీయాల్లోకి వచ్చి పదవులు పొంది సామాజిక అంశాలు మర్చిపోతూ ఉంటారు. కానీ ఆ సామాజిక ఉద్యమ నేతగానే చివరి వరకు ఉండి తన రాజకీయ ప్రస్థానం కూడా తన సామాజిక ఉద్యమ ప్రస్థానానికి లోబడే ఉండేలా ఒక రాజకీయ జీవితం నడపడం అనేది మామూలు విషయం కాదు. చాలా మంది చెప్తుంటారు, ఈవెన్ ఇన్ని సుదీర్ఘప్పుడు 78లో వాళ్ళ ఫాదర్ వీరరాఘవరావు 2 సార్లు ఎమ్మెల్యే, 1962లో ఎమ్మెల్యే, 1967లో ఎమ్మెల్యే. అండ్ నీలం సంజీవరెడ్డికి సన్నిహితుడు. సో నీలం సంజీవరెడ్డికి బాగా దగ్గర. సో 78లో నాకు గుర్తున్నంత వరకు వాళ్ళ ఫాదరు నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఎలక్షన్ ఏజెంట్. ముద్రగడ వాళ్ళ ఫాదర్ మీకు 1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక మీకు ఫస్ట్ స్పీకర్ అయ్యారు నీలం సంజీవరెడ్డి. తర్వాత మీకు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 42 సీట్లలో జనతా పార్టీకి 1 సీట్ వచ్చింది, అది నీలం సంజీవరెడ్డి నంద్యాల నుంచి. సో ఆయన స్పీకర్ అయ్యారు, తర్వాత రాష్ట్రపతి అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో సంజీవరెడ్డికి ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేశారు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఫాదర్ వీరరాఘవరావు. సో ఆయన మరణించాక నీలం సంజీవరెడ్డి సన్నిహితుడు ముద్రగడ పద్మనాభాన్ని రాజకీయాల్లోకి ప్రోత్సహించారు. అలా 1978లో పాలిటిక్స్ లో ఎంటర్ అయితే 50 years నియర్లీ 5 దశాబ్దాల రాజకీయ చరిత్రలో ముద్రగడ అనుసరించిన వ్యూహాలపైన విమర్శలు ఉండొచ్చు, ఆయన రాజకీయ పార్టీలు మారారు అని ప్రశ్నించేవారు ఉండొచ్చు, ఆయన ఉద్యమాలను నడిపిన తీరు పైన విభేదించేవారు ఉండొచ్చు. కానీ ఆయన వ్యక్తిగత జీవితంలో మాత్రం అవినీతి ఆరోపణల మచ్చ మాత్రం ఇంతవరకు ఎవరు వేసినట్లేరు నాకు తెలిసినంత వరకు. మీరు చెప్పాలి, ఎక్కడ ఇంతవరకు ఒక్క మచ్చ కూడా లేదు. అంటే అవినీతికి పాల్పడ్డాడు ఇతను. ఎందుకంటే మంత్రిగా ఉన్నాడు, మీకు 4 సార్లు ఎమ్మెల్యే, 1978, 83, 85, 89 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, వాళ్ళు ఎంపీగా గెలిచారు. సో ఏ రాజకీయ నాయకులు దూరం పెట్టారో ఆ రాజకీయ నాయకులే పిలిచి పదవులు ఇచ్చారు. మీరు ముద్రగడకున్న ప్రత్యేకత ఏంటంటే సాధారణంగా ఒక రాజకీయ పార్టీకి దూరం అయితే మళ్ళీ బతులాడుకుంటే తప్ప పదవులు రావు, కానీ నాయకులు పిలిచి పదవులు ఇచ్చారు. కారణం ఎందుకంటే ఆయన ప్రజల్లో ఉన్నాడు. ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, చాలా ఆసక్తికరంగా చెప్పాడు, నేను కాపులను ప్రేమిస్తాను, నా జాతికి న్యాయం కావాలి, నా జాతికి లాభం కావాలని కోరుకుంటాను. బ్రిటిష్ కాలంలో కూడా కాపులకు రిజర్వేషన్లు ఉండే, మాకు 1956లో అన్యాయంగా తీసేశారు, కానీ నేను బీసీలను నష్టం చేయమని నేను అడగను అన్నాడు. అంటే బీసీ రిజర్వేషన్ల కోటాలో మాకు వద్దు, మాకు సెపరేట్గా ఇవ్వాలి అని అడిగారు. అది చాలా పెద్ద కాంట్రవర్సీ ఇప్పటికీ కూడా, కాపులకు రిజర్వేషన్లు మరి బీసీ రిజర్వేషన్లో భాగమా కాదా అని. కానీ చాలా స్పష్టమైన వైఖరి ఏం తీసుకుంటే, మేము బీసీలు కూడా మాలాగే వెనుకబడినవారు కనుక మేము వారి ప్రయోజనాల్లో వాటా అడగడం లేదు అన్నాడు. వారి ప్రయోజనాల్లో మేము వాటాలు అడగడం లేదు, మేము మాకు మాత్రమే న్యాయం కావాలి అని అడుగుతున్నాము అన్నాడు. సో అది మీకు ప్రత్యేకత. అంటే మీకు అంటే తన కులాన్ని అభిమానించాడు, తన కులం కొరకు నిలబడ్డాడు. ఎప్పుడు కూడా వెనుకబాటు, అణచివేత, దోపిడీ, అసమానతలకు గురైన ఏ కులమైనా కులం కొరకు మాట్లాడితే ఇది కులహంకారం కాదు. ఆధిపత్య కులాలు కులం గురించి మాట్లాడితే కులహంకారం అవుతుంది. ఇప్పుడు మనము ఎస్సీల హక్కుల కొరకు మాట్లాడతాం, అది కులహంకారం కాదు. ఎప్పుడు కూడా అణచివేత గ్రూప్ పురుష సంఘం పెడితే ఆధిపత్యం అంటారు. మహిళా సంఘాలు ఉన్నాయి కదా, పురుష సంఘాలు లేవు కదా. సో అందువల్ల ఏ జాతి అయినా తాము వెనుకబడినామని భావించినప్పుడు
అసమానతలు భావించినప్పుడు దాని గురించి వాళ్ళ హక్కుల కొరకు పోరాడడాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ మీకు ఒక కులం నాయకుడిగా ఉన్నప్పుడు ఇంకో కులం పైన ద్వేషాన్ని రాజకీయంగా ఎప్పుడు వాడలే. సో తన జాతి కొరకు, తన కులం కొరకు, జాతి అనేది అని వాడుతుంటారు అందరు, కానీ తన కులం, తన సామాజిక వర్గం కొరకు నిలబడ్డాడు. సో ఇవాళ చాలా మంది రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలవటానికి కులాన్ని వాడుతుంటారు. మళ్ళీ ఆధునిక ఫ్యాషనబుల్ గా కనబడటానికి నా కులానికి సంబంధం ఏంటి, నేను ఆ కులానికి చెందినవాడిని అని అయినంత మాత్రం నా కులంతో పోలుస్తారంటారు. కానీ ముద్రగడ్డ నిర్మోహమాటంగా, మీరు నచ్చకపోవచ్చు, నేను కాపు నాయకుడిని, నా కాపుల ప్రయోజనాలే ప్రధానము, నా కాపుల హక్కుల కొరకే నేను నిలబడతాను, కాపుల ప్రయోజనాల కొరకు నేను ఎంతైనా తగ్గి పనిచేస్తాను, కాపుల ప్రయోజనాలు దెబ్బతిన్నప్పుడు ఎంతైనా ఎవరితోనైనా విభేదిస్తాను. ఇది ఆయనకున్న ప్రత్యేకత. సో రాజకీయ నాయకులు కులాన్ని వాడుతున్న తీరు చూసినప్పుడు ముద్రగడ పద్మనాభం కాపు సమాజంలో అంత పెద్ద టవరింగ్ లీడర్ అయి కూడా తన సామాజిక వర్గం ద్వారా ఆయన ప్రధానంగా ప్రయోజనం పొందింది ఏం లేదు. తన పదవుల ద్వారా సామాజిక వర్గానికి ప్రయోజనం కలిగించాడు తప్ప తన సామాజిక వర్గం ద్వారా ప్రయోజనం పొందిన వారు కాదు కదా. నిజంగా ఆయన ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు చాలా హర్ట్ కూడా అయ్యారు. నేను ఇంత 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 కృషి చేసాక ఓడిపోయాను, మళ్ళీ ప్రతిపాడు నుంచి మళ్ళీ నేను పోటీ చేయను అని కూడా అన్నారు ఎమ్మెల్యేగా. తర్వాత చేసినట్టు కూడా లేదు ఎమ్మెల్యేగా. సో అంటే ఒక పట్టుదల, నేను మాటకు నిలబడతాను, ఎవరితోనైనా కొట్లాడతాను, ఎంత టవరింగ్ లీడర్ అయినా కొట్లాడతాను, ఆత్మగౌరవం విషయానికి వచ్చినప్పుడు రాజీ పడే ప్రసక్తే లేదు. అది తన వ్యక్తిగత ఆత్మగౌరవం కానీ తన సామాజిక వర్గ ఆత్మగౌరవానికైనా నిలబడతాను. దీక్షలు, యునిక్ పర్సనాలిటీ ఏంటంటే చీటికి మాటికి దీక్షలు చేస్తారన్న విమర్శలు కూడా ఉన్నాయి ఆయన మీద. కానీ ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేనేం చేయాలి మరి, నేను ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించే సక్సెస్ కానప్పుడు నన్ను నమ్ముకున్న ప్రజల కొరకు నేను దీక్ష చేస్తాను. ఆ దీక్ష కూడా యునిక్, తలుపెట్టుకొని తన ఇంట్లో తానే దీక్ష చేసేవారు, బయటకు వచ్చి అడావుడు కూడా కాకుండా. సో అందువల్ల వ్యక్తిగత అవమానాలు ఎదుర్కొన్న తాను నమ్మిన బాటకు, తాను కమిట్ అయి ఉన్నటువంటి లక్ష్యానికి, తాను నిర్దేశించుకున్న మార్గానికి ఆటంకాలను, అవరోధాలను ఎదుర్కొని నిలబడినటువంటి ఒక నాయకుడిగా, ఇవాళ కాపు సామాజిక వర్గ నాయకుడిగానే ఆయనకు గుర్తింపు ఉండవచ్చు. కానీ ఇతర సామాజిక వర్గాలు కూడా ఎందుకు గౌరవిస్తున్నాయంటే ఆయన తన సామాజిక వర్గ హక్కుల కొరకు నిలబడ్డాడు, ఇతర సామాజిక వర్గాలను ద్వేషించలేదు కదా. ఇతర సామాజిక వర్గాల పట్ల కూడా ఆయన ఏమీ వ్యతిరేకత ఎక్కడా వ్యక్తం చేయలేదు. అందువల్ల ఆ మేరకు ఒక నమ్మిన లక్ష్యానికి, ఎవరైనా రాజకీయాలు ఇవాళ మనం చూస్తున్నాం, రోజుకో మాట మాట్లాడే రాజకీయాల్లో సుదీర్ఘకాలం ఒక లక్ష్యానికి నిలబడి, ఒక మార్గానికి నిలబడి, రాజకీయ పదవుల్ని కూడా లెక్క చేయకుండా నిలబడడం అనేది ప్రత్యేకత కదా. అందువల్ల ఖచ్చితంగా ముద్రగడ్డ మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు, తెలుగు రాజకీయాలకు తీరని నష్టం. ఆయన మృతికి సంపూర్ణంగా నివాళులర్పిస్తూ సంతాపం తెలపాల్సిన సమయం ఇది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళినప్పుడల్లా బీఆర్ఎస్ విమర్శలు చేయడం చూస్తూ ఉన్నాం. పదే ఢిల్లీ వెళతారు అని చెప్పేసి రీసెంట్ గా కూడా చాలా సందర్భాల్లో వెళుతూ ఉన్నారు. నిన్న కూడా కేంద్ర మంత్రి గడ్కరీతో అలాగే రామ్మోహన్ నాయుడుతో కూడా భేటీ అయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారానికే పదే ఢిల్లీకి వెళుతూ ఉన్నాము, గిట్టని వాళ్లే దీనిపై రాద్ధాంతం చేస్తూ ఉన్నారని కూడా రేవంత్ కామెంట్ చేశారు. ఏంటి సార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా ఎందుకు వివాదం అవుతోంది? అంటే ఢిల్లీ వెళ్ళడము అందరు ముఖ్యమంత్రి వెళ్తారు, కానీ నెంబర్ ఆఫ్ విజిట్స్ వల్ల కాంట్రవర్సీ వస్తుంటుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఉన్న హైకమాండ్ కల్చర్ వల్ల ఆ ఆరోపణలు వస్తుంటాయి. బట్ రాజకీయ నాయకులు జాతీయ పార్టీలో ఢిల్లీకి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తారు? జాతీయ పార్టీ యొక్క స్వభావమే ఢిల్లీ. అది ఇప్పుడు బీజేపీ ఉంది, తెలంగాణలో బీజేపీ నిర్ణయాలను తెలంగాణ రాష్ట్ర పార్టీ తీసుకుంటుందా? అంతా ఢిల్లీలోనే నిర్ణయాలు జరుగుతాయి. సో మీరు కాంగ్రెస్ పార్టీ ఏమో, కనీసం బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వారికి ఢిల్లీ ఇక్కడి వాళ్ళు ఎక్కువసార్లు వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడ వాళ్ళు ఇటు వస్తుంటారు. ఇప్పుడు జేపీ నడ్డా వచ్చాడు, నితిన్ నబీన్ వచ్చాడు, మీరు లిస్ట్ తీసుకోండి. ఈ మధ్య కాలంలో ఒక 6 నెలలు తీసుకోండి, మీ జేపీ నడ్డా, నితిన్ నబీన్, బిఎల్ సంతోష్, ఇలా పార్టీ అగ్రనాయకులంతా వస్తారు. కాంగ్రెస్ పార్టీలో అగ్రనాయకులు ఎంతమంది వస్తారు? కాంగ్రెస్ పార్టీకి ఉండేది ఒక్కడే ఒక్క అగ్రనాయకుడు, రాహుల్ గాంధీ, లేదంటే ప్రియాంక గాంధీ, లేకుంటే సోనియా గాంధీ. మిగతా వాళ్ళు ఎవరు? 4 ఇప్పుడు మల్లికార్జున ఖర్గే. వీళ్ళు ఎంతమంది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది వచ్చారు?
బీజేపీకి ఏంటంటే హైకమాండ్ ఉన్నా హైకమాండ్ ప్రతినిధులు వచ్చిపోతుంటారు. కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్ ప్రతినిధులు ఏం లేరు, వీళ్ళు పోయి కలవడమే. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఉండే స్ట్రక్చరల్ క్యారెక్టర్ రీత్యా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు సహజంగానే ఢిల్లీకి ఎక్కువపోయే అవకాశాలు ఉంటాయి. అందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిలేషన్స్ రీత్యా కూడా వెళ్ళచ్చు. అల్టిమేట్ గా ఒక నాయకుడు ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళాడు, ఢిల్లీకి ఎన్నిసార్లు పోలేదు అనే కాంట్రవర్సీ కన్నా ఏమి కేంద్రం నుంచి ఏమి వచ్చింది ఏమి రాలేదు అనే యాంగిల్. అందులో ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ రాజకీయాలు ఉన్నాయి. అంటే క్లియర్ గా బహిరంగంగా ఓపెన్ గా చెప్తున్నారు, మా పార్టీ మా కూటమి ప్రభుత్వం ఉంటేనే మేము సహకరిస్తాం. డబుల్ ఇంజన్ సర్కార్ మీనింగ్ అదే కదా. అంటే రాజ్యాంగ ఫెడరల్ దృక్పథానికి విరుద్ధంగా రాజకీయ నాయకత్వం బహిరంగంగా చెప్తున్న అంశం, మా పార్టీ అధికారంలో ఉంటే మా కూటమి అధికారంలో ఉంటే మేము సపోర్ట్ చేస్తాం. అలాంటప్పుడు ప్రతిపక్ష నాయకుడు పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి అదనంగా కూడా ఇబ్బందులు ఉంటాయి. అంటే 1-10 సార్లు వెళ్ళి పర్సూ చేయకపోతే పనులు కాని పరిస్థితి ఉంటాయి. డబుల్ ఇంజన్ సర్కార్ అయితే ఆ ప్రాబ్లం లేదు. మీకు చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి పనులు అవుతాయి, రేవంత్ రెడ్డి ఫోన్ చేస్తే అవుతాయా? కామన్ సెన్స్ కది. చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఎన్డీఏలో ఉన్న స్టేట్ రీత్యా ఆయన అమిత్ షాకైనా ఫోన్ చేసి పని చేయించుకోగలుగుతారు, అవసరం వస్తే మోడీకి ఫోన్ చేసినా పని చేయించుకోగలుగుతారు. కానీ మీకు రేవంత్ రెడ్డికి ఆ అవకాశం ఉండదు కదా. సో ఆయన వెళ్ళి కలవాల్సిందే కదా. సో అందువల్ల కలవడము కలవకపోవడం అనేది వివాదం చేయాల్సిన అవసరం లేదు. ఫెడరల్ వ్యవస్థలో కేంద్రము రాష్ట్రము ఈ రెండు ప్రభుత్వాల మధ్య అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. మీకు ఓ రీజనల్ రింగ్ రోడ్ కావాలన్నా కేంద్రంతో లింకు, ఓ నీటిపారుదల ప్రాజెక్ట్ అనుమతి కావాలన్నా కేంద్రంతో లింకు, నిన్న వరంగల్ విమానాశ్రయం నుంచి కావాలన్నా కేంద్రంతో లింకు, జాతీయ రహదారుల నిర్మాణం రాష్ట్రంలో కావాలన్నా కేంద్రంతో లింకు, ఓ రైల్వే లైన్ కావాలన్నా కేంద్రంతో లింకు. అందువల్ల మన ఫెడరల్ రాజ్యాంగ స్వభావమే అడుగడుగునా కేంద్రంతో లింక్. సో కేంద్రంతో లింక్ లేకుండా ఉండే అవకాశమే లేదు, ఎందుకంటే కేంద్ర పథకాలు ఎక్కువ. సో ఈ ఫ్యాక్టర్ అయితే కేంద్రంతో లాబీ వెళ్ళడము కలవడం నేరంగా భావించాల్సిన అవసరం లేదు. దాని ప్రయోజనాలపైన మనం చర్చ పెట్టచ్చు, ఎంత ప్రయోజనం వచ్చింది ఎంత రాలేదని. కానీ ప్రతిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు అనుమానంతో చూసి ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు, ఢిల్లీ వెళ్ళటానికి రాహుల్ గాంధీకి మూటలు ఇవ్వడానికి వెళ్తున్నా బీఆర్ఎస్ అంటారు. రాహుల్ గాంధీ మూటలు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి వెళ్ళాలి, ఇంకెవరన్నా పంపించిన మూట పట్టుకొని పోరా. ఇవాళ రేపు ర్యాపిడోలో బుక్ చేసినా మూటలు పోతాయి కదా. సో ర్యాపిడో బుక్ చేస్తే మూటలు పెట్టడానికి రేవంత్ రెడ్డి పో అన్నా. సో అందువల్ల ఆ విమర్శ కేవలం పొలిటికల్ విమర్శే. నిజంగానే అనుకుంటే, నేను అవి నిజమని అంటలేను, కానీ మూటలే మోయడానికి ముఖ్యమంత్రి పోవాల్సిన అవసరం లేదు. మూటలు మోసేవాళ్ళు మూటలు మోసేవారు చాలా మంది ఉంటారు, కొరియర్ సర్వీసులు ఉంటాయి కదా, ఆ పని చేసుకోవచ్చు కదా. ర్యాపిడోలో బుక్ చేస్తే రాహుల్ గాంధీకి ఇచ్చిపోతారు, అది చేస్తారు. సో ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే పొలిటికల్ పాయింట్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి, మీకు బీఆర్ఎస్ నినాదం కూడా ఏంటి, మాకు ఢిల్లీలో కాదు మా హైకమాండ్ గల్లీలో ఉంటుందని. బీఆర్ఎస్ హైకమాండ్ కూడా మీకు హైదరాబాద్ లో ఉంటుంది. ఆదిలాబాద్ నాయకుడైనా, మహబూబ్నగర్ నాయకుడైనా, ఖమ్మం నాయకుడైనా, నల్గొండ నాయకులు హైదరాబాద్ రావాల్సిందే కదా. ఎక్కడ హైకమాండ్ అక్కడికి వెళ్తుంటారు కదా. దానికి ఏమి ప్రాంతీయ పార్టీలో రాష్ట్రంలో హైకమాండ్ ఉంటుంది, దేశంలో జాతీయ పార్టీలో ఢిల్లీలో హైకమాండ్ ఉంటుంది. ఏముంది అందులో? జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. రా ఎన్టీఆర్ పేరుతో జూలై 18న ఈ నెల 18న ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతూ ఉన్నారు. దీని వెనుక ఎన్టీఆర్ఏ ఉన్నారు అని చెప్పి ఎన్టీఆర్ ఆ ప్రోగ్రాంలో తన పొలిటికల్ ఎంట్రీపై ఒక క్లారిటీ ఇస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఈ ప్రచారాలపై జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం కూడా స్పందించింది. ఈ రా ఎన్టీఆర్ ప్రోగ్రాంతో మాకు సంబంధం లేదు అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం ఒక క్లారిటీ ఇచ్చిన పరిస్థితి. సార్, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు, ప్రచారం కూడా చేశారు. ఆ తర్వాత కాస్త ఇనాక్టివ్ అయిన పరిస్థితి. రీసెంట్గా అమిత్ షాతో కూడా భేటీ అయినప్పుడు భారతీయ జనతా పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ వెడుతూ ఉన్నారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఆ తర్వాత అంతా కామప్ అయిపోయిన పరిస్థితి. ఇప్పుడేమో మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ అంటూ ఉన్నారు. సార్, మీ కామెంట్. సౌత్ ఇండియాలో సినిమా ప్రఖ్యాత సినిమా నటులు పాలిటిక్స్ లో వస్తారు అని ఎవరు ఏమీ చెప్పకపోయినా స్పెక్యులేషన్ ఉంటుంది. ఎందుకంటే సౌత్ ఇండియా యాజ్ అన్ హిస్టరీ, అలా ఆంధ్రప్రదేశ్ యాజ్ అన్ హిస్టరీ. అందువల్ల నిన్న మన దాకా అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా చర్చ జరిగింది, సమ్ డిస్కషన్ అయిందని, ఆయన ప్రశాంత్ కిషోర్ కలిశారని, దానిపైన చాలా చర్చ నడిచింది. ఇప్పుడు అప్పటి నుంచి ఈవెన్ రెండు సైమల్టేనియస్ గా నడుస్తున్నాయి. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ అని
దీనికి కారణం ఏంటి అంటే, ఒకటి సౌత్ ఇండియాలో రాజకీయ నాయకులకు, సినిమా నటులకు, సెలబ్రిటీస్కు ఉన్నటువంటి సంబంధం. ఎందుకంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, 3, విజయ్ 4, 5 కమల్ హాసన్, 6 ఎంజి రామచంద్రన్, 7 జయలలిత, 8 కరుణానిధి, 9 విజయకాంత్, 10 రజనీకాంత్. రజనీకాంత్లో ప్రయత్నం చేసి పేడయ్యారు కదా. ఇది 10 మంది అగ్రనాయకులు. ఇక మిగతా వాళ్ళ సినిమాల్లో ఉన్న వాళ్ళు మీకు చాలా మంది ఉన్నారు కదా. సినిమా రంగంతో సంబంధం ఉన్న వాళ్ళు మోహన్ బాబు, మురళీ మోహన్, అందరూ రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళే కదా. సో అందువల్ల మీకు అసలు ఒక పార్టీ పెట్టి అగ్రనాయకత్వ స్థాయిలో ఉన్న వాళ్ళే 10 మంది వెళ్ళారు ఇప్పటికి మనకు వెంటనే తీస్తే. సో అందువల్ల ఇంత చరిత్ర ఉన్న చోట స్పెక్యులేషన్ రాకుండా ఉంటుందా? అందులో మీరు ఇద్దరు ప్రఖ్యాత నటులు, మీరు జూనియర్ ఎన్టీఆర్ అయినా అల్లు అర్జున్ అయినా ప్రఖ్యాత నటులు. అందులో జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబము, అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ. ఇక మీకు ఇంకేమున్న స్పెక్యులేషన్లకు పండుగ చేసుకోవడానికి. సో అందువల్ల ఇది మొదటి ఫ్యాక్టర్. రెండవ ఫ్యాక్టర్, జూనియర్ ఎన్టీఆర్ మీరే చెప్పిన 2009లో భారీ ఎత్తున టీడీపీకి ప్రచారంలో పాల్గొన్నారు. సో టీడీపీకి ప్రచారంలో పాల్గొన్న తర్వాత కంటిన్యూటీ కనుక ఉంటే ఈ స్పెక్యులేషన్ రాదు. మీకు 2009 ఎన్నికల తర్వాత మీకు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ ఎన్నికల ప్రచారంలో కానీ, టీడీపీ రాజకీయ కార్యకలాపాల్లో కానీ ఎక్కడా కనిపించలేదు నాకు తెలిసినంత వరకు కదా. మీకు అఫ్కోర్స్ మీకు నందమూరి కుటుంబము అంటే టీడీపీ, ఈ రెండు విడదీయరా అని అంశాలు. నందమూరి కుటుంబం వేరు, తెలుగుదేశం వేరు కాదు, రెండు విడదీయరాని. అఫ్కోర్స్ నందమూరి కుటుంబం నుంచి పురంధేశ్వరి బీజేపీలో ఉండొచ్చు, బట్ ఈ ఫ్యాక్టర్స్ ఉన్న ఒక రకంగా తెలుగుదేశం అంటేనే నందమూరి ఆస్తిగా భావిస్తారు. సో అందువల్ల నందమూరి కుటుంబం నుంచి మీకు ఒక ప్రఖ్యాత సినీ నటుడు తెలుగుదేశానికి అండగా లేడు, తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నాడు నేను అని అనుకునేవారు కూడా ఉన్నారు. అది నిజం. అది ఇంతవరకు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా అదేం ప్రదర్శించలేదు. కానీ తెలుగుదేశంలో క్రియాశీలకంగా లేడు. పార్టీలో ఉన్నారో లేదో మనకు తెలియదు. తెలుగుదేశం కార్యకలాపాల్లో క్రియాశీలకంగా లేరు. మహానాడు వేదికల పైన కనబడము, అందువల్ల టీడీపీతో ఉన్న ఆ అటాచ్మెంట్లో గ్యాప్ వచ్చింది. మీకు 2009లో టీడీపీకి ఎన్నికల ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ తర్వాత మీకు టీడీపీ ఇకో సిస్టంలో కనిపించకపోవడం వల్ల, ఆ గ్యాప్ వల్ల స్పెక్యులేషన్కు స్కోప్ ఉంటుంది. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశంలో క్రియాశీలకంగా ఉంటే ఈ చర్చ రాదు కదా. ఇప్పుడు బాలకృష్ణ పార్టీ పెడతారా అని చర్చ ఎప్పుడైనా వచ్చిందా మీకు? ఆ డిస్కషన్ కూడా రాదు మీకు. నాగబాబు పార్టీ పెడతారా అని చర్చ వచ్చిందా? రాదు కదా. సో అందువల్ల ఆ గ్యాప్ ఎప్పుడైతే ఉంటే అప్పుడు చర్చ వస్తుంది, గ్యాప్ లేకపోతే చర్చ రాదు. మీకు ఇక మూడో ఫ్యాక్టర్ ఏంటి అంటే, అడపాదడపా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం శ్రేణులు. మీకు జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ సినిమా వస్తే టీడీపీ ఇకో సిస్టమ్ మొత్తం బోన్ చేసుకుంటుంది. మీకు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాను టీడీపీ ఇకో సిస్టమ్ ఓన్ చేసుకోవడం లేదు, మీకు అందరికీ తెలిసింది. ఓన్ చేసుకోకపోగా అడపాదడపా టీడీపీ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం. సో అందువల్ల ఈ కాన్ఫ్లిక్ట్ కూడా ఈ స్పెక్యులేషన్కు కారణమైతే. నాలుగవది, ఈయన పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు. సో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీలో అంతా పొలిటీషియన్లే కదా, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. రామారావు, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, పురంధేశ్వరి. సో మీకు హరికృష్ణ రాజకీయాలకు సంబంధం లేని ఫ్యామిలీ నటుడు అనుకోండి, మీకు ఈ స్పెక్యులేషన్ రాదు. మీరు ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా పార్టీ పెడతారా అని ఎక్కడ చర్చ వస్తలేదు కదా. మీకు ఎందుకు వస్తలేదు అంటే సమస్య కాదు. రాజమౌళి పార్టీ పెడతారా, ప్రభాస్ పార్టీ పెడతారా, ప్రభాస్ కూడా రాజకీయ ఫ్యామిలీ నేపథ్యాలు ఉన్నా కూడా మీకు ఇతనికి ఎందుకు వస్తుంది అంటే, బికాజ్ రామ్ చరణ్ పార్టీ పెడతారని రాదు, ఎందుకంటే గ్యాప్ లేదు కనుక. సో గ్యాప్ లేకపోతే పార్టీ పెడతారన్న చర్చ రాదు. రామ్ చరణ్ కూడా మరి ఈక్వల్లీ గ్రేట్ యాక్టర్ కదా, ఎందుకు రావడం లేదంటే మీకు అక్కడ లేదు. మీరు నాగార్జున పార్టీ పెడతారా, నాగ చైతన్య పార్టీ పెడతారా అని ఎక్కడ చర్చలు వచ్చినాయి మీకు. మరి వాళ్ళు ప్రఖ్యాత నటులే కదా, ప్రముఖ నటులు, పోలికలు అవసరం లేదు మన పాపులారిటీలో. కానీ మరి వాళ్ళు ఎవరి విషయంలో రాకుండా మనకు అల్లు అర్జున్ విషయంలో వస్తుంది, జూనియర్ ఎన్టీఆర్ విషయంలో వస్తుంది అంటే కారణం ఏంటి? గ్యాప్తో పాటు కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో కూడా మీరు ఆ గ్యాప్ కాస్త కనిపించింది, కాన్ఫ్లిక్ట్ కూడా కనిపించింది. మీరు 2024 ఎలక్షన్లో
ఆయన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఫ్రెండ్షిప్, వ్యక్తిగత స్నేహంతో ప్రచారానికి వెళ్ళింది. పెద్ద వివాదం కూడా అయింది, తీవ్రమైన విమర్శలు కూడా ఆయన మీద వచ్చాయి. దానికైనా గట్టిగానే సమాధానం చెప్పారు కూడా. సో అందువల్ల ఇక్కడ కూడా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ అభిమానుల మధ్య ఉన్న ఆ కాన్ఫ్లిక్ట్ 4వ కారణం. 5వ కారణం ఏంటంటే అల్లు అర్జున్ వచ్చిన ఆ పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టినా, అల్లు అర్జున్ పార్టీ పెట్టినా కొంతమంది లాభం, కొంతమంది నష్టం. సో లాభ నష్టాల మధ్య బేరీజులు ఉన్నప్పుడు రావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు, వద్దని కోరుకునే వాళ్ళు ఉంటారు. సో మీరు ఒక పార్టీ పెడితే ఎవరికి లాభం లేదు, ఎవరికి నష్టం లేదు అనుకోండి, ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పార్టీలు పెట్టిన వాళ్ళు తక్కువ ఉన్నారా? 3 మంది పార్టీలు పెట్టారు, వాళ్ళ గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా? సో ఎందుకు పార్టీ పెడితే పట్టించుకుంటారంటే బికాజ్ ఈ జూనియర్ ఎన్టీఆర్, బికాజ్ ఈ అల్లు అర్జున్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడితే ఖచ్చితంగా తెలుగుదేశానికి నష్టం. కనుక తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టాలనుకునే వారు అడపాదడపా ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉంటారు. మీకు ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు వస్తుంటాయి, టీడీపీ మీటింగ్ల కాలంలో జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు వస్తుంటాయి. సో టీడీపీని ఇబ్బంది పెట్టాలి అనుకునే వారు ఎప్పుడైనా మీకు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారు అని, తెలుగుదేశంలోకి వస్తారంటలేరు కదా, రాజకీయాల్లోకి వస్తారంటున్నారు. మీరు గమనిస్తే అది రాజకీయాలకు వచ్చేది ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేడా? లేకపోతే 2009లో ఎందుకు ప్రచారం చేశారు? అని నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నా అని చెప్పాడా? చెప్పలేదు కదా. మరి అయినా రాజకీయాల్లోకి వస్తారని ఎందుకు చర్చ వస్తుంది? అల్లు అర్జున్ అంటే పోనీ అల్లు అర్జున్ కూడా అంతే కదా. అల్లు అర్జున్ కూడా ఇప్పుడు మెగా కుటుంబము జనసేన వేరువేరు కాదు కదా, మీకు నందమూరి కుటుంబము టీడీపీ వేరువేరు కాదు కదా. మరి ఎందుకు వస్తుంది అంటే చర్చ మీకు జూనియర్ ఎన్టీఆర్ వస్తే తెలుగుదేశానికి నష్టం కనుక సహజంగానే నష్టాన్ని కోరుకునే వాళ్ళు దాన్ని లేవనెత్తుతుంటారు. దాని నుంచి మళ్ళీ టీడీపీని రియాక్షన్. అల్లు అర్జున్ పార్టీ పెడితే ఖచ్చితంగా ఒకరికి నష్టం, ఒకరికి లాభం, ఒకరికి నష్టం, ఒక లాభ నష్టాలు లెక్క. కానీ ఖచ్చితంగా ఒకరికి నష్టం, ఒక లాభం కూడా చెప్పలేము మనం. ఇప్పుడు విజయ్ అనుభవం ఉంది కదా, విజయ్ వస్తే డిఎంకేకి నష్టం, డిఎంకే వ్యతిరేక ప్రతిపక్షానికి నష్టం లెక్కలేసినాయి. ఏం జరిగింది? విజయ్ వస్తే ఇద్దరు నష్టమైంది. ఏడీఎంకే నష్టపోయింది, డిఎంకే నష్టపోయింది. చాలా కాలం విజయ్ వచ్చినప్పుడు ఏడీఎంకే వాళ్ళు ఆనందపడ్డారు, డిఎంకే వాళ్ళు ఆనందపడ్డారు. ఎందుకు ఆనందపడ్డారంటే ప్రతిపక్ష ఓటు చీలిపోతుంది, మేము గెలుస్తామని ఆశపడ్డారు వాళ్ళు. కానీ జరిగింది ఏంటి? ప్రతిపక్ష ఓటు తీసుకోవడం నిజమే, ఏడీఎంకే ఓటు బాగా లాగారు, కానీ డిఎంకే ఓటు లాగేశారు కదా. కానీ ఆంధ్రప్రదేశ్లో అలా ఉండవు. ఆంధ్రప్రదేశ్లో ప్రపంచం ట్రంప్ అయినా, ఇరాన్ అయినా టీడీపీ వైసీపీ కోణంలోనే చూస్తారు, ఇంకేం ఉండదు. మీకు ఎల్నీనో అయినా లానీనా అయినా, ఎల్నీనో టీడీపీ అయితే లానీనా వైసీపీ అవుతుంది, లానీనా టీడీపీ అయితే ఎల్నీనో వైసీపీ అవుతుంది. సో ఎల్నీనా లానీనా అయినా, క్లైమేట్ ఫినామినా అయినా, ట్రంప్ ఇరాన్ అయినా, మీరు ఒక టీడీపీ వాళ్ళు ట్రంప్ సపోర్ట్ చేస్తే వైసీపీ వాళ్ళు ఇరాన్ సపోర్ట్ చేస్తారు, టీడీపీ వాళ్ళు ఇరాన్కి సపోర్ట్ చేస్తే వైసీపీ వాళ్ళు ట్రంప్కి సపోర్ట్ చేస్తారు. సో అందువల్ల ఇక్కడ మీరు జూనియర్ ఎన్టీఆర్ అయినా, అల్లు అర్జున్ అయినా రేపు ఫలానా పార్టీకి నష్టం అని ఎవరూ చెప్పలేము, ఎందుకంటే విజయ అనుభవం తర్వాత అసలే చెప్పలేము. కానీ అలా లెక్కలేసుకుంటారు కనుక ఆ లాభ నష్టాల లెక్కల వల్ల కూడా ఇది నిరంతరం వస్తుంటుంది. అయినా జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ వారు అధికారికంగా మాకు సంబంధం లేదని చెప్పారు కనుక ఇక చర్చ లేదు కదా. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయులు రోడ్డెక్కారు సార్, రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేపట్టారు, కలెక్టరేట్ల ముట్టడి చేశారు. ముఖ్యంగా వాళ్ళు వినిపిస్తున్న డిమాండ్స్ 12th PRC ప్రకటించాలి, 30% IR ఇవ్వాలి, పెండింగ్ డిఏలు బకాయిలు వెంటనే చెల్లించాలి, ఇన్ సర్వీస్ టెట్ మినహాయింపుపై స్పందించాలి అని చెప్పేసి. సార్ ఈ డిమాండ్స్ చెప్పిన డిమాండ్ నిజం, ఆ డిమాండ్స్ అవే డిమాండ్లు అవే, మీరు అనేది కరెక్ట్. అది మీరు చెప్పింది డిమాండ్ అవే, మీరు ఆ 4 డిమాండ్లే ప్రధానమైనవి సార్. ఆ డిమాండ్స్ మీద అది డిమాండ్ల ప్రధానం. ఇప్పుడు డిమాండ్ల అవే డిమాండ్లు అండి. ఇప్పుడు PRC ఉంది మీకు, అది 11th PRC 2023 జూలైలో 11th PRC టైం అయిపోయింది. ఇప్పుడు PRC ఇవ్వాలి 12 ఇంతవరకు అపాయింట్ కాలేదు. అలాగే మీకు IR 30% అడుగుతున్నారు, అది అమలు కాలేదు. 5 DAలు పెండింగ్ ఉన్నాయి, వాటి మీదనే పోరాటం. E20 పెట్రోల్ అంటే 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ పై వాహనదారులు అనేక అనుమానాలు, అభ్యంతరాలు ఉన్నాయి. మెజారిటీ వాహనదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. NDA ఓటర్స్, NDA సపోర్టర్స్ కూడా అబ్జెక్ట్ చేస్తున్న పరిస్థితి. E20 పెట్రోల్ వాడితే మైలేజ్ తగ్గుతుంది, ఇంజన్ సామర్థ్యం పడిపోతుంది అని చెప్పేసి చాలా మంది అంటున్న పరిస్థితి. అయినా కూడా కేంద్రం ఎక్కడ
వెనక్కి తగ్గడం లేదు. ఏంటి సార్ ఈ E20 పెట్రోల్ వివాదం ఏంటి? అంటే దీని లాభ నష్టాల పైన దేశవ్యాప్తంగా భారీగా చర్చ జరుగుతుంది. మొదటి డైమెన్షన్ ఏంటంటే మీకు ఇంపోర్ట్ బిల్ తగ్గుతుంది అని. ఇప్పుడు మనము పెట్రోల్ డీజిల్ ఏమో దిగుమతి చేసుకుంటున్నాం. సో మనము ఇథనాల్ ఏమో ఇక్కడ డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచుకోవచ్చు కనుక మీకు ఈ ఇంపోర్ట్ బిల్ అంటే మన 1/3 ఆఫ్ అవర్ ఇంపోర్ట్స్ ఆర్ హైడ్రోకార్బన్ ఇంపోర్ట్స్. అందువల్ల ఇటీవల వెస్ట్ ఏషియా వార్లో మనం చూసాం, దాని ఇబ్బందులు కూడా చూసాం. సో పశ్చిమాసియా నుంచే మనం 2/3 దిగుమతి చేసుకుంటాం. స్టేట్ ఆఫ్ హర్మూజ్ మూత పడితే మనం ఇబ్బందులు చూసాం. గ్లోబల్ ఆయిల్ షాక్స్ చూసాం. $70 నుంచి $120కు ప్రపంచ ముడి చమురు ధరలు పెరిగినప్పుడు ఇబ్బందులు చూసాం. ఈ అనుభవాల రీత్యా మన ఎనర్జీ సెక్యూరిటీకి ఇది ఇంధన భద్రతకు కీలకమైంది. బయోఫ్యూయల్స్, ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ అంటే పెట్రోల్లో ఇథనాల్ కలిపి 20%. ఇది 2014లో 1.5%తో స్టార్ట్ అయింది. 2025 నాటికి మనం 20% టార్గెట్ రీచ్ అయ్యాం. వాస్తవంగా 2030 నాటికి రీచ్ కావాలి, కానీ 25 నాటికి రీచ్ అయ్యాం. సో 20% వాడాలని. సో అందువల్ల మొదటి ప్రయోజనం ఏంటంటే ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ ఆదా అవుతుందని. రెండవది ఇవి ఫాజిల్ ఫ్యూయల్, శిలాజ ఇంధనాలు అంటారు. అంటే వీటిని వాడినప్పుడు ప్రకృతి పర్యావరణంలోకి మీకు అనివార్యంగా కర్బన కార్బన్ గ్యాసెస్ ఎమిట్ అవుతాయి. అందువల్ల మీకు ఇది గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎఫెక్ట్కి వస్తుంది. సో వాతావరణ మార్పు, క్లైమేట్ చేంజ్ కారణం అవుతుంది. అందువల్ల ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ రెండవది. మూడవదేమో ఇథనాల్ ప్రొడక్షన్ మన దేశంలో షుగర్ కేన్ నుంచి ప్రధానంగా ప్రొడ్యూస్ అవుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ సోర్స్ మేజ్, మొక్కజొన్న. తర్వాత మీకు ఈ అగ్రికల్చరల్ రెసిడ్యూ నుంచి కూడా అంటే వ్యవసాయ వ్యర్థ పదార్థాల నుంచి ప్రొడక్షన్ అవుతుంది. మీకు చెడిపోయిన ఆహార ధాన్యాల నుంచి కూడా రైస్ కానీ వీట్ కానీ వీటి నుంచి కూడా ప్రొడక్షన్ అవుతుంది. సో అందువల్ల ప్రధానమైన సోర్స్ ఇప్పటికీ మన దగ్గర షుగర్ కేనే. ఇటీవల మేజ్ పెరుగుతోంది. మన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 51 లక్షల టన్నుల మీకు ఆ రైస్ అంటే గోడౌన్లో ఉన్న రైస్ నుంచి ఈ ఇథనాల్ ప్రొడక్షన్కి ఇచ్చింది. సో అందువల్ల ఇది ఎనర్జీ సెక్యూరిటీకి, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీకే కాకుండా రైతులకు కూడా బెనిఫిట్ అవుతుంది. పెద్ద ఎత్తున రైతులకు ఆదాయాన్ని పెరిగి అడిషనల్ రూరల్ ఇన్కమ్కు దారితీస్తుంది అనేది ప్రభుత్వ వాదన. ఈ 3 వాదనలు ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నాయి. ఇక దీన్ని వ్యతిరేకించే వారి వాదన ఏంటంటే, మొదటి వాదన వాహనదారుల పైన భారం. వాహనదారులకు ఇది రిలీఫ్ లేదు. ఇప్పుడు బ్రెజిల్లో ప్రధానంగా బయోఫ్యూయల్లో ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్లో బ్రెజిల్ ఇస్ ద లీడర్. బ్రెజిల్లో మీకు ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్యూర్ పెట్రోల్ కన్నా 30% చీపర్. మన దగ్గర అది ఆ చీపర్ కాదు. ఎందుకు కాదు అంటే ఇథనాల్ ప్రొడక్షన్కు మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. సో అందువల్ల మనకు ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వాడినా వాహనదారునికి ఫైనాన్షియల్ రిలీఫ్ లేదు. పైగా మీకు ఇంజన్ మైలేజ్ దెబ్బతింటుంది అన్న ఆవేదన ఉంది. అలాగే మీకు రబ్బర్ పార్ట్స్ ఇలాంటివి దెబ్బతింటాయి, ఇంజన్ మెయింటెనెన్స్ ఖర్చు పెరిగిపోతుంది, ఇలాంటి ఫియర్స్ ఉన్నాయి. ఇవన్నీ అబద్ధాలు అనేది ప్రభుత్వ వాదన. వాహనదారుల వాదనమో లేదు మా అనుభవం అని. సో అందువల్ల మొదటి భారము వాహనదారుల పైన. రెండవ భారం ఏంటి అంటే ఈ ఫుడ్ సెక్యూరిటీ పైన ఇది ప్రమాదం పడుతుంది అని. ఎందుకంటే షుగర్ కేన్ ఇది హైలీ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్. మీకు ఈ షుగర్ కేన్, మేజ్ వీటిని మనము ఫీడ్ స్టాక్గా వాడడం వల్ల ఏమవుతుంది అంటే మనము అగ్రికల్చరల్ క్రాప్ డైవర్సిటీ దెబ్బతింటుంది. మీకు పెద్ద ఎత్తున ఇవాళ షుగర్ కేన్ ప్రొడక్షన్కు, మేజ్ ప్రొడక్షన్కు షిఫ్ట్ అయితే రేపు ఎడిబుల్ ఆయిల్స్, వంట నూనెల ఇప్పటికే మనం దిగుమతులు చేసుకుంటున్నాం, పప్పు దినుసులు ఇప్పటికే మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఆ రెండింటి మీద దిగుమతుల వల్ల మనము ఎక్కువ ఫారిన్ ఎక్స్చేంజ్ ఖర్చు అవుతుంది. మరి లాభం ఏంటి? మనం పెట్రోల్ డీజిల్ దిగుమతులు ఆపుకొని మళ్ళీ వంట నూనెల దిగుమతులు, పప్పు దినుసుల దిగుమతులు పెంచుకుంటే ఏమొస్తుంది? ఇవాళ మనం పామ్ ఆయిల్ ఇండోనేషియా నుంచి, మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. సోయా ఆయిల్ మీకు మన అర్జెంటీనా నుంచి, రష్యా నుంచి, బ్రెజిల్ నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. సో ఇది ఏమొస్తుంది? ఎందువల్ల మీరు క్రాప్ డైవర్సిఫికేషన్ దెబ్బ ఫుడ్ సెక్యూరిటీ దెబ్బతింటుంది. పేద ప్రజలకు ఇవ్వాల్సిన ఆహార ధాన్యాల్ని మీరు ఇథనాల్ ప్రొడక్షన్కి వాడుతున్నారు. ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 5 మిలియన్ టన్స్ అంటే 51 లక్షల టన్నులు. అందులో కొంత చెడిపోయిన రైస్ ఉండొచ్చు, కానీ పేద ప్రజలకు దక్కాల్సినటువంటి ఆహార ధాన్యాల్ని
మీరు ఇథనాల్ ప్రొడక్షన్కి వాడుతున్నారు అనేది రెండవ విమర్శ, ఫుడ్ సెక్యూరిటీ. మూడవది ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అని చెప్తున్నారు. కాదు, మీకు ఇది వాటర్ స్కేర్సిటీకి దారితీస్తుంది. నీటి కొరత ఉన్న దేశం మనం. ఇప్పుడు ఈ మాన్సూన్ అయితే తీవ్రమైన నీటి కొరత. ఇథనాల్కి మనం వాడే షుగర్ కేన్, మొలాసెస్ నుంచి ఇథనాల్ తీస్తున్నారు. షుగర్ కేన్ ఇది హైలీ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్, హైలీ ఫెర్టిలైజర్ ఇంటెన్సివ్ క్రాప్, మేజ్ లాంటిది కూడా. మీకు దీనివల్ల మనము పెద్ద ఎత్తున ఇవాళ మనం ఆఖరికి మన ఇథనాల్ ప్రొడక్షన్కు అమెరికా నుంచి కూడా ఇథనాల్ దిగుమతి చేసుకుంటున్నాం, మేజ్ కూడా దిగుమతి చేసుకుంటున్నాం దీని కొరకు. సో దిగుమతుల భారం పెరగడమే కాకుండా వాటర్ స్కేర్సిటీ వస్తుంది. మీరు 1 లీటర్ ఆఫ్ ఇథనాల్ తయారు చేయడానికి మీరు 100 లీటర్ల వాటర్ వాడాల్సి వస్తుంది. అందువల్ల ఇది వాటర్ స్కేర్సిటీకి దారితీస్తుంది. అందువల్ల ఇది ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీకి కూడా నిజం కాదని. 4వది ఎలక్ట్రిక్ మొబిలిటీని ఇబ్బంది పెడుతుంది. మీకు ఎంత బయోఫ్యూల్ అయినా అందులో ఖచ్చితంగా మీకు అది పొల్యూటింగే. మీకు అని పొల్యూషన్ లేకుండా బయోఫ్యూల్ కూడా ఉండదు. కానీ టోటల్లీ జీరో పొల్యూషన్ ఉండేది ఎలక్ట్రిక్ మొబిలిటీ. సో ఎలక్ట్రిక్ మొబిలిటీకి భారీ ఎత్తున ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చింది. ఇప్పుడు బయోఫ్యూయల్ పైన కేంద్రీకరించడం వల్ల ఎలక్ట్రిక్ మొబిలిటీ అనేది వెనకబడుతుంది. అసలు డీకార్బనైజేషన్కు, జీరో కార్బన్ ఎమిషన్స్కు ఉపయోగపడేది బయోఫ్యూయల్ కాదు, ఎలక్ట్రిక్ మొబిలిటీ అనేది 4వ ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇది కాకుండా అమెరికా నుంచి దిగుమతులు ఉపయోగపడటానికి ఈ పనులు చేస్తున్న రాజకీయ విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా 3 బెనిఫిట్లు చెప్పాను మీకు, 4 అపోజిషన్ వ్యతిరేకించే వారి పాయింట్స్ చెప్పాను. అందువల్ల దేశవ్యాప్తంగా దీనిపైన చాలా పెద్ద డిబేట్ నడుస్తుంది. ఇథనాల్ పాలసీ ఈజ్ ఇంట్రికేట్లీ లింక్డ్ with environmental policy and also with energy security, environmental policy, food security. ఇవన్నీ కూడా ఇందులో లింక్ అయి ఉంది. మన ఫారిన్ ఎక్స్చేంజ్, ఎక్స్టర్నల్ అకౌంట్ మేనేజ్మెంట్, ఈ అన్ని ఆస్పెక్ట్స్లో లాభ నష్టాలని మనం జాగ్రత్తగా బేరీ చేసుకోవాలి. ఉదాహరణకు పెట్రోల్ డీజిల్ దిగుమతుల పైన తగ్గి ఇథనాల్ దిగుమతుల పైన ఖర్చు పెట్టి, మేజ్ దిగుమతుల పైన ఖర్చు పెట్టి, మా పప్పు దినుసుల దిగుమతుల పైన ఖర్చు పెట్టి, వంట నూనె దిగుమతులు ఖర్చు పెడితే ఏమొస్తుంది? అల్టిమేట్గా నీకు ఫారిన్ ఎక్స్చేంజ్ అవుట్ఫ్లో అంతే ఉంటుంది కదా. అందువల్ల ఎనర్జీ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్, ఈ 4 లాభ నష్టాలని చాలా జాగ్రత్తగా బేరీజ్ వేసుకోవాలి.